వాస్తవమైనటువంటి విషయం. సాయి సచరిత్రను మనం చూసినట్లయితే సాయి సచరిత్రలో ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను మనం శ్రవణం చేయవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి అనుభవాలు అంటే ఆయన మన మీద ఎంత దయ చూపిస్తున్నాడు అనడానికి నిదర్శనం. ఉదాహరణకి సాయిబాబా ఒక దీపావళి పర్వదినం నాడు ద్వారకామాయిలో దీపాలు వెలిగించే ప్రయత్నం. బాబా ప్రతిరోజు వర్తకుల వద్దకు వెళ్ళేవాడట నూనె తీసుకురావడానికి. ఆ రోజు కూడా వెళ్ళాడు బాబా. ఆ నూనె వ్యాపారులు చేదరించుకొచ్చారు బాబాని. బాబా వెళ్ళాడు. నాకు నూనె కావాలయ్యా అన్నాడు బాబా. ఆ యజమాని అన్నాక జావో జావో బాబా క్యా హై హర్వ దేనా క్యా అది తేల్ నహీ హై జావో. ఏం బాబా రోజు ఇవ్వాలా నీకు? ఇవాళ నూనె లేదు పోపో అన్నాడు. చూడండి, పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురువైన సాయిబాబా సాక్షాత్ బాబా అక్కడికి పోయి నూనె కావాలంటే ఆ వర్తకుడు స్వీకరించుకుంటాడు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, అలాగా నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు అన్నాడు. తప్పితే నువ్వు కుక్క వైపో నువ్వు పిల్లి వైపో అని చెప్పించరా బాబా. అంటే ఇక్కడ ఆయన దయ ఎటువంటిదో మనకి తెలుస్తోంది. ఆయన అందరినీ ఎలా ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళ మానవ నైజం ఎలా ఉంటుంది ఎంతసేపటికి మనల్ని పొగిడిన వాడంటేనే మనకి ఇష్టం. చూడండి, మనల్ని ఎవరైతే పొగుడుతారో వారంటేనే మనకి ఇష్టం. అవసరమైతే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాం ఒక గంట సేపు పొగిడి చూడండి. వాడు పొగుడుతుంటే ఏదో లేవయ్యా అంటుంటాం. మళ్ళీ బయట పోయి 10 మందికి చెప్తాం ఫలానా వాడు ఎంత గొప్పవాడు తెలుసా అని. ఎందుకు? మనల్ని పొగుడుతున్నాడు కాబట్టి రోజు. కానీ ఎవరైనా మనం తిట్టారనుకోండి, వీళ్ళైతే ఎదురు తిట్టేస్తాం, లేకపోతే బయటికి పోయి వాడు చెడ్డవాడు రా వాడితో మాట్లాడకరా అంటాం. కారణం మనం తిట్టాడు కాబట్టి. కానీ సాయిబాబా వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. చూడండి, రెండో వర్తకుడి వద్దకు వెళ్ళాట. బాబా నాకు నూనె కావాలయ్యా అన్నాడు. రెండో వర్తకుడు కూడా అదే అన్నాడు. లేదు బాబా నూనె లేదు ఏమీ లేదు, పో బాబా పో అంటే బాబా అన్నట్ట. అల్లా అచ్చాకరేగా అన్నాడు. చెల్లించారా బాబా? అది మనం అలవరుచుకోవాలి.